పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దాను నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిపింది. అనర్హత విషయంలో నెల రోజుల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక అంశాలతో కూడిన తీర్పును వెలువరించింది. అనర్హత నిర్ణయం తీసుకుంటే ఎన్ని రోజుల్లో తీసుకోవాలి అనేది అసెంబ్లీ స్పీకర్ విచక్షణ అధికారమని, ఇందుకు ఇంత టైం అంటూ ఏమీ లేదంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది. ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి సమయం, గడువు లేదని, టైం బాండ్ అంటూ లేదంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది హైకోర్టు బెంచ్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టివేసింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సింగిల్ జడ్జి విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ని సాటిస్ఫైడ్ చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన డిఫెక్టార్ ఎమ్మెల్యేస్ గురించి వేసిన రిట్ పిటిషన్లో అపీల్లో ఇవాళ స్పీకర్కు కోర్టు డైరెక్ట్గా డైరెక్షన్ ఇవ్వజాలదు. అయితే స్పీకర్ తనంత తాను స్వీయ నియంత్రణలో ఆయన ఎంత టైం ఫిక్స్ చేసుకోవాలి, ఇంతకుముందు ఎప్పుడు ఫైల్ చేసి ఉన్నారు ఈ కేసు, ఆ కేసు చేసిన టైంలో ఎన్ని రోజుల్లో ఈ కేసు చేయాలి అని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. తద్వారా గతంలో జడ్జి గారు, సింగిల్ జడ్జి గారు విజయసేన్ రెడ్డి గారు చెప్పింది, సెక్రటరీని డైరెక్ట్ చేస్తూ పిటిషన్లు తీసుకోవాలి, దానికి కౌంటర్లు తీసుకోవాలి, వాటి మీద అవతల వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇచ్చి వీటన్నిటిని షెడ్యూల్ ఫిక్స్ చేసి 4 వారాల్లో హైకోర్టుకు తెలియచేయాలి అని చెప్పారు. అది చెప్పడమే కాకుండా ఆ తర్వాత ఈ మొత్తం ప్రహసనం అంతా 4 వారాల్లో అంటే ఒక నెల రోజుల్లో పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. దాన్ని అపీల్లో రాధయ్య గారి బెంచ్ సెటిసైడ్ చేస్తూ స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వకుండా ఆయన తప్పకుండా డిసైడ్ చేయాలి, త్వరితగతిని డిసైడ్ చేయాలి. ఆ త్వరితగతి అంటే ఏమిటి అనేదాన్ని వారే నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మారిన విధానాలు, ఇవాళ డిఫెక్టార్స్గా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడు మారారు, వీళ్ళు మారారా లేదా అనే అన్ని విషయాల్ని, ఎన్ని రోజులు ఇంకా వాళ్ళకి టెన్యూర్ ఉంది, ఇవన్నీ పరిగణలో తీసుకుని